இந்த வந்துருச்சு பாத்தீங்களா திருமண தேதி வந்து. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. 47 హీరో విశాల్ 35 హీరోయిన్ సాయి ధన్సికని పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న న్యూస్ ఇది. నిన్న మొన్నటి వరకు విశాల్ హెల్త్ బాగోలేక వణుకుతూ చాలా దారుణంగా కనిపించాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కుప్పకూలి పడిపోయాడు. అభిమానులు విశాల్ కి ఏమైంది అని ఆందోళన చెందుతుండగానే నిన్న సడన్ గా హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లి చేసుకుంటున్నాను అని ఓ స్టేజ్ మీద అనౌన్స్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇవన్నీ చూసిన విశాల్ అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నాకు మాత్రం నిజంగానే సర్ప్రైజింగ్ గా ఉంది. అసలు ఇన్నేళ్లు హీరో విశాల్ పెళ్లి వాయిదా వేసుకుని ఇప్పుడే ఈ పెళ్లి వార్తను ఎందుకు అనౌన్స్ చేశాడు? విశాల్ గతంలో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిల గురించి, ఆ వివాహాలు ఎందుకు రద్దయ్యాయి, నటి అభినయతో ఎందుకు పెళ్లి జరగలేదు, సాయి ధన్సిక అసలెవరు, వాళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఆమె కెరీర్, ధన్సికను టి రాజేందర్ అందరి ముందే ఎందుకు అవమానించాడు, ఆమె కెరీర్, కాంట్రవర్సీల్ అన్ని పూర్తి వివరాలతో ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. హీరో విశాల్ గారి పెళ్లి వార్తలను దాదాపుగా 10 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. మొదట్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారితో విశాల్ కు పెళ్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఇద్దరు సినిమా ఈవెంట్స్ లో కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే వీళ్ళ ప్రేమాయణం వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ గారికి నచ్చలేదని, విశాల్ తో పెళ్లికి శరత్ కుమార్ ససేమిరా ఒప్పుకోలేదని, ఆ కారణంతోనే నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో ఒకరినొకరు డి అంటే డి అని పోట్లాడుకున్నారంటూ విమర్శలు చేసుకుంటున్నారంటూ ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. వీటిని విశాల్ ఓ సందర్భంలో కొట్టిపడేశారు. వరలక్ష్మి నాకు బాల్య స్నేహితురాలు, నేను వరలక్ష్మిని ఓ స్నేహితురాలుగా ప్రేమిస్తున్నాను. శరత్ కుమార్ గారితో నాకు ఉన్న గొడవలు కేవలం నడిగర్ సంఘం కోసమే అంటూ విశాల్ గారు తేల్చి చెప్పేశారు. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ గారితో విశాల్ పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్లయింది. 2024లో వరలక్ష్మి నికోలై సచ్దేవ్ ను వివాహం చేసుకోవడంతో ఆ రూమర్స్ ఆగిపోయాయి. కట్ చేస్తే 2019 సంవత్సరం మార్చి 16న ఓ ప్రైవేట్ హోటల్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆళ్ల విజయరెడ్డి పద్మజాల కుమార్తె ఆళ్ల అనీషారెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు విశాల్. అదే ఏడాది ఆగస్టులో పెళ్లి జరుగుతుందని కూడా ఆనాడే ఓ ప్రకటన చేశారు. కానీ కట్ చేస్తే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కానీ ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ తర్వాత కొన్ని నెలలకే అనీషారెడ్డి గారి సోషల్ మీడియా ఖాతాలో విశాల్ తో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలను ఆమె డిలీట్ చేసేసింది. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం నటి శ్రీరెడ్డి విశాల్ తో తనకు సంబంధం ఉందని, అతను తనను మోసం చేశాడని ఆరోపించడంతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావటానికి ఓ కారణమైతే దీనికి మరొక కారణం కూడా ఉంది. నడిగర్ సంఘం భవనం కట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అప్పుడెప్పుడో 2015 సంవత్సరంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అనీషారెడ్డి గారితో ఎంగేజ్మెంట్ జరిగే నాటికి ఆ నడిగర్ సంఘం భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఆ భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానంటూ విశాల్ పట్టుబట్టడం వల్లే, ఆ కండిషన్ అనీషారెడ్డి గారి కుటుంబానికి నచ్చకపోవటం వల్లే ఆ ఎంగేజ్మెంట్ రద్దయిందని పలువురు సినీ ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఇక అభినయ విషయానికి వస్తే అనీషారెడ్డి గారితో ఎంగేజ్మెంట్ రద్దయిన 3 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో నటి అభినయతో విశాల్ కు పెళ్లి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలను విశాల్ గారు కానీ అభినయ గారు కానీ అస్సలు ఖండించలేదు. దీంతో అదే నిజమని కూడా అంతా భ్రమపడ్డారు. వినికిడి, మాట్లాడే సామర్థ్యం లేకపోయినా సరే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. విశాల్ అభినయను చాలా గౌరవించేవాడు, ఆమె టాలెంట్ ని అభినందించేవాడు. అదే సమయంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ గురించి రూమర్స్ వచ్చాయి. కానీ 2025 సంవత్సరం ఏప్రిల్ 16న అభినయ తన చిన్ననాటి స్నేహితుడు మెగాస్టార్ కార్తిక్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దాంతో ఆ రూమర్స్ కి తెరపడింది. ఇలా ఒకరికి ముగ్గురితో పెళ్లి వార్తలను విని విని దాదాపుగా పెళ్లి వరకు కూడా విశాల్ వెళ్లి మరీ బ్రేకప్లు చెబుతూ ఉండటంతో హీరో విశాల్ కు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదేమో అని అంతా భావిస్తూ వచ్చారు. కానీ సాయి ధన్సిక పెళ్లి గురించి అఫీషియల్ గా చెప్పేసరికి అసలు ఎవరి సాయి ధన్సిక అని అందరూ ఆరా తీస్తున్నారు. 1989 నవంబర్ 20న తంజావూరు తమిళనాడులోని జన్మించిన సాయి ధన్సిక ప్రస్తుతం 35 సంవత్సరాల వయసులో ఉంది. అంటే విశాల్ తో ఆమెకు 12 సంవత్సరాల వయసు తేడా ఉంది. 2006లో ఇరుడి సినిమాతో
తన కెరీర్ ను మొదలుపెట్టిన ధన్సిక పెరన్మై, అరవన్, పరదేశీ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా కబాలీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు యోగి పాత్రలో నటించి ఆమె బాగా పాపులర్ అయింది. పరదేశీ సినిమాకు గాను ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది. తమిళ సినిమాలతో పాటు ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది. షికారు, దక్షిణ లాంటి సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ధన్సిక తన వైవిధ్యమైన పాత్రలతో తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే సినీ నటిగా ఆమె 25 సినిమాల్లో నటించినప్పటికీ కొన్ని కాంట్రవర్సీల్లో కూడా ఆమె పేరు గట్టిగానే వినిపించింది. కబాలీ సినిమా తర్వాత ధన్సికకు కొంత స్టార్డమ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత 2017లో వాజీ తిరువు సినిమా ఫంక్షన్ లో ధన్సిక మాట్లాడుతూ అందరి గురించి చెప్పి అక్కడే ఉన్న టి రాజేంద్ర గారి పేరు చెప్పడం మర్చిపోయింది. దానికి ఆ తరువాత టి రాజేందర్ మాట్లాడుతూ ధన్సికను పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వటం నేర్చుకో అంటూ ఆమె గురించి ఆ ఫంక్షన్ లో ఆమె వస్త్రాధరణ గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ ఘటనపై తమిళ సినీ ఇండస్ట్రీ అంతా స్పందించింది. ధన్సికకు సపోర్ట్ గా నిలిచింది. ఆనాడు విశాల్ గారు ధన్సికకు సపోర్ట్ గా నిలుస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టడం గమనార్హం. విశాల్ ధన్సిక 2009లో పెరన్మై సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి కలిశారు. అక్కడి నుంచి వీళ్ళ బంధం మొదలైంది. ధన్సిక చెప్పిన ప్రకారం విశాల్ ఆమెకు ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నాడు. ఓ సందర్భంలో ధన్సిక తన కెరీర్ లో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, ముఖ్యంగా ఈ రాజేందర్ కాంట్రవర్సీ సమయంలో విశాల్ ఆమెకు మానసికంగా, ప్రొఫెషనల్ గా సపోర్ట్ చేశాడు. ఈ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన, గౌరవం ఏర్పడ్డాయి. ఇదే విషయాన్ని ఆమె నటిస్తున్న యోగిదాస్ సినిమా ఈవెంట్ లో అధికారికంగా ప్రకటన చేశారు. ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన విశాల్ తో కలిసి వారిద్దరి వివాహ తేదీని అధికారికంగా ప్రకటించారు. అది ఆగస్ట్ 29, 2025. అది కూడా విశాల్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని అనౌన్స్ చేయడంతో ఈ వివాహం జరగబోతుంది అని అందరూ అనుకుంటున్నారు. విశాల్ గతంలో నడిగా సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని 2015లో చెప్పాడు. ఈ భవనం దాదాపు 9 సంవత్సరాలుగా నిర్మాణంలోనే ఉంది. ఇప్పుడు అది దాదాపు పూర్తయింది. అందుకే ఈ సమయంలో విశాల్ వివాహ ప్రకటన చేయడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్. వీరి పెళ్లి విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ గా జరగబోతోందని, ఇది తమిళ సాంప్రదాయంతో కూడిన లావిష్ వెడ్డింగ్ అవుతుందని సమాచారం. ఈ వివాహ ప్రకటన తరువాత సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది విశాల్ మరియు సాయి ధన్సిక వివాహం గురించి పూర్తి స్టోరీ. ఫ్రెండ్స్, ఇది విశాల్ మరియు సాయి ధన్సిక వివాహం గురించిన పూర్తి స్టోరీ. ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే విశాల్ ధన్సిక జంటకు మీ విషెస్ కూడా కామెంట్స్ లో షేర్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.